గురుగారు, కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించి రాయబారం కోసం శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుడికి నచ్చజెప్పే ప్రయత్నం శ్రీకృష్ణుడు చేయలేదా? చేసినా కూడా ధృతరాష్ట్రుడు వినలేదా? రాయబారానికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి అనేక విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. రాజా, పాండవులు మాత్రం నీ పిల్లలు కాదా? నువ్వు చెప్పినట్టు వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము ముగించారు. ఇప్పుడు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇయ్యాల్సిన బాధ్యత నీకు లేదంటావా? కౌరవ పాండవులు అంతా కలిసి సహజీవనం చేస్తూ ఉంటే చూసి మురిసిపోవాలన్న ఆలోచన నీకు లేదా? నీవు నీ కుమారులకు నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యి, నేను పాండవులకు నచ్చజెప్పుతాను. ఇలా జననాశకరమైనటువంటి యుద్ధాన్ని మనం ఆపే ప్రయత్నం చేద్దాం అని అక్కడ ఉన్నటువంటి సభికులను ఉద్దేశించి, నేను చెప్పింది నిజం కాదంటారా? మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని అనగానే పరశురాముడు ధృతరాష్ట్రుడితో, ధృతరాష్ట్ర, దంభోద్భవుడి కథ చెబుతాను విను. దంభోద్భవుడు అనేవాడు తన బలపరాక్రమాల మీద, ధనుర్విద్యా కౌశలం మీద ఉన్నటువంటి అహంకారంతో అందరితో యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాడు. అలా అందరినీ పరాజితులను చేసి ఇంకా ఎవరితో యుద్ధం చెయ్యాలి అని ఆలోచిస్తూ తపస్సు చేసుకుంటున్న 2 తపస్సుల దగ్గరకు వెళతాడు. వాళ్ళని యుద్ధానికి ఆహ్వానిస్తే మాకు ఏమాత్రమూ ఆసక్తి లేదు అని వాళ్ళు నిరసిస్తారు. అయినా మీరు తాపసులు అడిగినది ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉన్నది, యుద్ధం చెయ్యాలన్న నా కోరికను మీరు మన్నించాలి అనగానే ఆ తాపసులలో ఒకరు లేచి దర్భలను ఆయుధంగా మంత్రించి దంభోద్భవుడి మీదికి ప్రయోగిస్తారు. ఆ శక్తి తట్టుకోలేక దంభోద్భవుడు విలవిలలాడుతాడు. అలా మంత్రించి ఆయుధాన్ని ప్రయోగించిన ఆ తపస్సులు 2 నరనారాయణులు. ఆ నరుడే అర్జునుడు, నారాయణుడే శ్రీకృష్ణుడు. ఈ విషయాన్ని నువ్వు గమనించగలిగితే పాండవులతో యుద్ధం ఎంత ప్రమాదకరమో నువ్వు గుర్తిస్తావు అంటూ పరశురాముడు చెప్పాడు. పాండవులు చెప్పిన మాటను నీకు విన్నవిస్తాను ధృతరాష్ట్ర. ఆ మాటలు విన్న తరువాత కూడా నీ నిర్ణయంలో మార్పు లేకపోతే జరిగే వినాశనానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. పాండవులు ఏమన్నారు అంటే, నీ మాట ప్రకారం మేం చేయాల్సిన కార్యక్రమం మేము చేశాం. పితృవాత్సల్యంతో మేము జరిగిన అవమానాలన్నింటినీ మరిచిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. పుత్రవాత్సల్యంతో నువ్వు మమ్మల్ని ఆదరించలేవా పెదనాన్న అంటూ వారంతా వారి శాంతి కాముకత్వాన్ని వెల్లడించారు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో అని కృష్ణుడు చెబితే సమాధానంగా ధృతరాష్ట్రుడు, నేను ఇంతకాలం దుర్యోధనుడికి నచ్చచెప్పని మాట వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పినా వినే పరిస్థితిలో దుర్యోధనుడు లేడు. ఏం చెయ్యాలో మీరే నిర్ణయించండి అని తన అసహాయతను వెల్లడిస్తాడు. ఎందుకని ఈ ఘట్టాన్ని మనం తెలుసుకోవాలి అంటే, చిన్నప్పుడే పిల్లలకు సరైన విద్యాబుద్ధులు నడతను మనం నేర్పకపోతే వారు పెరిగి పెద్దయిన తరువాత అహంకారంతో సంచరిస్తారు తప్పితే తల్లిదండ్రుల మాటలను వినే ప్రయత్నం చెయ్యరు. కనుక చిన్నతనం నుంచే అద్భుతమైన సదాచారాన్ని, సత్ప్రవర్తనను పిల్లలలో కలిగించేటువంటి విద్యను వాళ్లకు నేర్పించే ప్రయత్నం చేయండి. ఆ కథలను వాళ్లకు వినిపించే ప్రయత్నం చేయండి. ఆనందంగా కుటుంబ జీవనాన్ని గడపటానికి సోపానాలను నిర్మించుకోండి.